స్తోత్రం స్తోత్రం దేవ మహాగంగా మహోన్నతుల నీ బంగారు పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. చెప్పుచున్నది అయినప్పటికీ మాట్లాడేది మీరే ప్రభు అని మీరు నాతో ఉండి ప్రభు ఏం మాట్లాడాలో ప్రభు నాకు తెలియపరచండి తండ్రి. దేవస్థలు చాటు మరుగుపరచుకోమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడంటే భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఇంతకు ముందైతే మనందరం కూడా బలహీనంగానే ఉన్నాము కాబట్టి మన బలహీనతలను తీసివేయడానికి మన కోసం ఆయన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మనము ఇంకా బలహీనంగా ఉన్నాం కాబట్టి ఆయన మన కోసం మన బలహీనతలను మన కోసం ఆయన ఆ శిలువలో మరణించాడు. అంతే కదా, మరి ఎవరు చనిపోతారు మన కోసం? మన తల్లి, మన అక్క, చెల్లి, తండ్రి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా? ఏం లేదు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పెట్టారు? ఆయన మహా దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త, మనల్ని సృజించిన దేవుడు యేసయ్య కాబట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే పాపుల కొరకు చనిపోయింది. పాపుల కొరకు చనిపోయింది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎందుకనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన పట్ల మనం ఇంకా పాపంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి మనం భూమి మీద ఉన్నాము. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము ఇంకా కూడా ఎలా ఉన్నామండి? పాపులంగానే మనము ఉన్నాము. పాపులంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ మన పట్ల చాలా ఉంది కాబట్టి ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మన పట్ల ఆయన చాలా ప్రేమను చూపిస్తున్నాడు. అదేవిధంగా 1వ తిమోతి పత్రిక 1:15 వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అవును, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నామని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం పాపులుగా ఉన్నందుకు ఆయన మన కోసం ఆ శిలువలో చనిపోయాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే ఉగ్రత నుండి మనలను రక్షించుటకు చనిపోయాడు. ఉగ్రత నుండి మనలను రక్షించుటకు చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. మనం ఒకప్పుడు పాపులంగా ఉన్నాం, ఇప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎట్లా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాము. ఆయన మనలను ఉగ్రత నుంచి రక్షించడానికి ఆయన మన కోసం చనిపోయాడు. 4వది దుష్టకాలం నుండి విమోచించుటకు చనిపోయాడు. దుష్టకాలం నుండి విమోచించుటకు చనిపోయాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు ఎందుకు చనిపోయాడంటే ప్రస్తుత దుష్టి కాలంలో నుంచి మనల్ని విమోచించడానికి, మన పాపాల నిమిత్తం తను తాను ఆయన శిలోకి అప్పగించుకున్నాడు అనమాట. దుష్టకాలం, దుష్టులతో ఇప్పుడు ఉన్న కాలం అంతా కూడా అలాగే ఉండింది. దుష్టకాలంలో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. 1 పేతురు 1:19. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మరి ఆయన యొక్క రక్తంలోనే మనకు విమోచన ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క రక్తంలో, ఆయన రక్తం ఎలా ఉంటుందంటే నిర్దోషంగాను నిష్కళంకంగాను పరిశుద్ధంగాను ఆయన యొక్క రక్తం ఉంది. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దుష్టకాలంలో నుంచి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మన కోసం చనిపోయాడు. అలాగే 2 తెస్సలోనిక 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి నమ్మదగినవాడు, కాపాడువాడు. ప్రభు దుష్టత్వం నుంచి కాపాడడానికి మన కోసం శిలువలో మరణించాడు. కానీ వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగినవాడు. నమ్మాలి, మనం నమ్మితేనే ఏదైనా సరే జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి ఆయన వాక్యాన్ని, ఆయన మాటని మనం అంగీకరించాలి, నమ్మాలి. ఆయన మాటను నమ్మినప్పుడు మనం యేసు ప్రభు శిలువలో చేసిన కార్యానికి మనం కొంచెమైనా సరే రుణస్థులంగా ఉంటాము. కాబట్టి దుష్ట కాలం నుంచి, చేతుల్లో నుంచి మనల్ని రక్షించడానికి, విమోచించడానికి ఆయన చనిపోయారు. 5వదిగా చూసుకున్నట్లయితే మనము పరిమళ వాసనగా ఉండుటకు చనిపోయాము. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు మన కోసం ఎందుకు చనిపోయాడంటే మనం పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడాలి. అప్పుడే మనం పరిమళ వాసనగా మనము ఉంటాము. అంతే కదా. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన దగ్గర ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకో, పక్కన ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. కాబట్టి ఆయన యొక్క రక్తంలో, ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిమళ వాసనగా మనల్ని ఉండడానికి ఆయన చనిపోయాడు. క్రీస్తు ప్రభు అలాంటి దుర్వాసన నుంచి మనల్ని తీసివేసి మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కోసం చనిపోయాడు. 6వదిగా చూసుకున్నట్లయితే తన సొత్తుగా చేసుకుంటకు చనిపోయాడు. తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమైన దుర్నీతి, ఎలాంటి దుర్నీతి, ఎలాంటి చట్టాలు, వాటిలో ఏమైనా సరే అలాంటివి ఉంటే వాటన్నిటి నుంచి కూడా మనల్ని యేసు ప్రభువారు మనల్ని విమోచించి సత్క్రియలందు
ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. మనం ఒకవేళ సత్క్రియలు చేసామనుకో, అలాంటి వారిని ఆయన కోసం, ఇప్పుడు ఆయన మంది విశ్వాసం ఉంచి సత్క్రియలు ఏమైనా చేసామనుకో, లేకపోతే దేవుని స్వార్థను ఏమైనా ప్రకటిస్తున్నాము, లేకపోతే దేవుని పని ఏదైనా, ఏ చిన్న పని అయినా సరే దేవుని పనిలో చెయ్యాలి నేను అనే ఆసక్తి కలిగి మనకి ఉంటే కనుక ఆయన ఏం చేస్తున్నాడు, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. యేసు ప్రభువే మనల్ని పవిత్రపరచుకుంటున్నాడు. ఎందుకంటే మనమంతటి మనం ఏవి కూడా చేయలేము, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనం ఏది కూడా చేయలేము. ఏదైనా చేయాలి అంటే మన సమస్తం కూడా దేవునికి అప్పగించుకోవాలి. కాబట్టి మనం సత్క్రియలను ఆసక్తి కలిగి తన ప్రజల కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తాను మన కొరకు అర్పించుకునేను. సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, ఆయన కోసమే మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడంటండి. తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన తనను తాను శిలువలోనే అర్పించుకొని మన కోసం చనిపోయాడు. అలాగే 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అది కాదు, కానీ మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మనము మన సొత్తు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన కోసమే మనం జీవించే వారంగా మనం ఉండాలి. ఏమైనా ఇంకా ఏదైనా ఆయాస్కరమైన మార్గం ఏముందో ప్రభువా నా యందు దయచేసి నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభువా, నీ ప్రాణానికి నేనేమి ఇవ్వలేను, నా విరిగి నలిగిన మనస్సు అని ప్రార్థన చేసుకొని ఆయన కోసం, ఆయన మనల్ని సొత్తుగా ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన కోసం మనం జీవించే వారంగా ఉండాలి. అలాగే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనలో పాపం లేదని ఎవరైనా చెప్తే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే, కానీ మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనం పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. పాపం లేదని ఎవరైనా చెప్తారండి? మనలో ఎవ్వరు కూడా పాపం లేదు, నాలో పాపం లేదు అని చెప్పి ఎవరు చెప్పలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఎవరైనా పాపం ఉన్నదని రుజువు చేస్తే అని చెప్పి ఒక సవాల్ విసిరాడు. కాబట్టి దేవుల్లో పాపం, ఏ పాపం లేదు కాబట్టి మన పాపులమైన మన కోసం ఆయన మన కోసం చనిపోయాడు. 7వదిగా చూసుకున్నట్లయితే మనలను మరణం నుండి విడిపించుటకు చనిపోయాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాటిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయి. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఈ వాక్యం ఏంటంటే మనల్ని మరణం నుంచి విడిపించేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన మరణం నుంచి విడిపించడానికి కాకుండా మరణం అంటే అపవాదే కదా, అపవాదిని మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి, అపవాదిని నశింపజేయడానికి ఆయన మరణిస్తేనే అపవాది కూడా నశిస్తుంది. లేకపోతే అపవాది మన లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. కాబట్టి అపవాది నుంచి, అపవాది పనుల నుంచి, అపవాది యొక్క క్రియల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన చనిపోయారు. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నష్టపూరితగా పుట్టి దాసుని
మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొనెను. తర్వాత కొంచెం మరియు ఆయన ఆకారమును మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆయన ఎలా పుట్టాడండి? లోకంలో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరి భూమి మీదకి రావాలంటే ఆయనకు ఒక రూపం కావాలి. అది మనుష్య రూపాన్ని ఆయన ఎంచుకొని మనుషుల పోలికగా మన యొక్క స్వరూపంలో ఆయన జన్మించి మన యొక్క పాపాలను తీసివేయడానికి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. చూడడానికి మనుషులాగే ఉన్నాడు, కానీ ఆయన ఏం చేయడానికి వచ్చాడు? శిలువలో మరణించడానికి ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మరణము పొందినంతగా, మరణం అంటే మరణం ఒక్కటే కాదు, శిలువ మరణం అంటే మనకందరికీ తెలుసు. శిలువలో ఎంత నరకం, ఎంత యాతన, ఎంత బాధ. మరి ఆ బాధ ఎవరు అనుభవిస్తారు మన కోసం? మనమైతే కనీసం కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంటే కూడా అయ్యో అమ్మో అని ఎంతో ఏడుస్తుంటాం కదా. మరి శిలువలో యేసుప్రభు వారు అంత గొప్ప కార్యం మన కోసం చేశారు. ఎందుకు చేశారు? ఆయన పిల్లల్ని రక్షించడానికి, ఆయన పిల్లల్ని మరణం ద్వారా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక శిలువ కార్యాన్ని చేశారనమాట. అంతే కదా, మరణం ఎవ్వరూ తప్పించలేరు. మరణం తప్పించుట యెహోవా వశము అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మరణాన్ని ఎవరు, ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేదనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ జస్ట్ చూస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు. అంతేగాని అమ్మా నీ ప్రాణానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వు బ్రతుకుతావు అమ్మా, ఏం భయం లేదని చెప్తారా? ఏం లేదు. ఎమర్జెన్సీ కేసులు అయితే ముందుగానే ఒక సైన్ తీసుకొని మాకు ఏమైనా సంబంధం లేదని చెప్పేసి పంపించేస్తారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదు. ఖచ్చితంగా మాట నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. కాబట్టి ఆయన మనల్ని మరణం నుంచి తప్పించడానికి ఆయన చనిపోయాడు. ఇలాగా 7 విషయాలు ఏడు పాయింట్లు మనం క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో మనం చూసాము. ఏంటంటే భక్తిహీనుల కొరకు చనిపోయారు, పాపుల కొరకు చనిపోయాను, ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన చనిపోయారు, మనల్ని దుష్టకాలం నుండి విమోచించడానికి చనిపోయారు, మనల్ని పరిమళ వాసనగా ఉంచడానికి చనిపోయారు, ఆయన తన సొత్తుగా చేసుకొండకు ఆయన మన కోసం చనిపోయారు, మనలను మరణం నుంచి తప్పించుకోవడానికి ఆయన క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించారు. ఇవన్నీ ఇలా 7 పాయింట్లు చూసాం మనం. ఇంకా చాలానే ఉన్నాయి, కానీ మనమైతే 7 పాయింట్లు చూసాం. మరి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే, లేకపోతే నిత్య రాజ్యంలోనికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాలి. సిలువ కార్యం అక్కడ జరిగితేనే ఏదైనా సరే జరుగుతుంది. కాబట్టి ఆయన సిలువ కార్యం జరిగించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడానికే ఆయన ఏదైనా చేశాడు అంటే మనుషులను రక్షించడానికి. నీతిమంతులు లేరు కాబట్టి పాపుల కోసం ఆయన వచ్చాడు. ఒక్క పాపి కూడా విడువబడకుండా ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలని ఆయనకి కోరిక. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఆయన చిత్తం కాదు. ఏ ఒక్కరు కూడా నశించడానికి వీల్లేదు. కాబట్టి అందరి కోసం యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మనందరి కోసం, ప్రపంచంలో ఉన్న మనందరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. అందరం కూడా రక్షింపబడాలని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అంతే కదా. పాపం అని చూసుకుంటే పాపము రకరకాలుగా పాపం ఉంటుందండి. పాపంలో ఉన్న వాళ్ళని యేసుక్రీస్తు బయటికి తీసుకొస్తే తప్పితే మనంతట మనము బయటికి రాలేము. ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించుకోవాలి. దేవా, నేను ఈ పాపంలో ఉన్నాను, నన్ను పాపం నుంచి లేవనెత్తు, బయటికి తీసుకురా తండ్రి. ఏ పాపం కూడా నన్ను ఏలనీయకు అని కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఏ పాపం కూడా ఏలకుండా ప్రభు అని ప్రార్థన చేస్తే యేసు ప్రభు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సహాయం చేసేది ఎవరు? యేసు ప్రభు సహాయం చేస్తేనే మనకి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది, లేకపోతే మనకి సహాయం రాదు. పాపం అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆదాము ద్వారా మనకి పాపం వచ్చింది, ఆయన ద్వారా పాపము సంప్రాప్తమైందని చెప్తాం కదా. ఆయనైతే దేవుడు ఒక్క మాటనే ఆజ్ఞ మీరి ఒక్కటే పాపం చేశారండి ఆదాము హవ్వలు. ఎందుకు? సర్పం మోసపుచ్చినందున ఆ ఒక్క పాపం వాళ్ళు చేశారు. కానీ మనమైతే
మన క్రియల ద్వారా, మన నోటి ద్వారా, లేకపోతే ఇంకేదైనా ఎన్నో పాపాలు మనం చేస్తున్నాం. ఇలాంటి పాపాలన్నిటి నుంచి విడిపించడానికి యేసయ్య మనల్ని విడిపించడానికి ఆయన మన కోసము చనిపోయాడు. దేవుడి చిన్న వాక్యం దీవించండి. ఈ వర్తమానం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు అన్న విషయంలో ఒక 7 పాయింట్స్ అనేటువంటివి మనం విన్నాం. 7 పాయింట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మరి యేసు ప్రభు మన జీవితాన్ని పరిమళ వాసనగా మార్చేదానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. మరి కీర్తన గ్రంథంలో గమనించినప్పుడు ఒక మాట మనకు కనబడుతుంది. పాపములను గురించి, దోషములను గురించి కీర్తనకారుడు రాస్తూ ఏమంటాడు అంటే, మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. అంటే మనం జీవించేటువంటి పాప జీవితం అనేటువంటిది మన జీవితాన్ని దుర్వాసనతో కూడినటువంటిదిగా మార్చేసింది. అయితే యేసు ప్రభు యొక్క శిలువ మరణము మనల్ని పరిమళ వాసనగా చేసింది. మనం చేసేటువంటి ప్రార్థన, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్తుతి ధూపం వల్లే దేవుని సన్నిధికి చేరుతూ ఉంటాయి. తర్వాత ప్రభు ఎందుకు మీతో చనిపోయాడు అంటే, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకునేదానికి యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. అలా సొత్తుగా చేసుకునే దాని కొరకు ప్రభు తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అందుకే బైబిల్లో మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన పత్రికలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని. సో వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ బాడీస్ బికాస్ వీ హ్యావ్ బీన్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కొనబడి ఆయన సొత్తుగా చేసుకున్నాం కనుక మనం మన దేహంతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. తర్వాత యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే, మనల్ని మరణము నుండి విడిపించేదానికి లేక తప్పించేదానికి ప్రభు చనిపోయాడు. ఏ మరణం అది? ఈ లోక సంబంధమైన మరణం కాదు, రెండవ మరణం. ఈ లోకంలో మనం ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా చనిపోవాలి. మరి పేతురు చనిపోయాడు, పౌలు చనిపోయాడు, భక్తులు చనిపోయారు, మిషనరీలు చనిపోయారు, ప్రవక్తలు చనిపోయారు. ఈ లోకంలో ఈ మొదటి మరణం అనేటువంటిది అందరికీ సహజం. కానీ రెండవ మరణం చూసారా, అది మహాభయంకరమైంది. దాని గురించి మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 20వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము, వీటన్నిటిలో కూడా, ఆదికాండం 3వ అధ్యాయము, వీటన్నిటిలో కూడా ఈ రెండవ మరణం గురించి మనం చూస్తాం. కనుక మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఆ రెండవ మరణం నుండి లేక నిత్య నరకం నుండి తప్పించాలనే ఉద్దేశంతోనే ప్రభువు చనిపోయాడు. క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని రెండవ మరణం నుండి తప్పించేదానికి ఈ లోకంలో ఆయన చనిపోవాల్సి వచ్చింది. తర్వాత ఉగ్రత నుండి మనల్ని తప్పించేదానికి యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. ఉగ్రత అనేటువంటిది ఈ భూమి మీదకి మహాభయంకరమైనటువంటిదిగా రాబోతుంది. ఇంకా రాలేదు దేవుని ఉగ్రత. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అది సంపూర్ణ ఉగ్రత కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద దేవుని ప్రచండ కోపం అనేటువంటిది కుమ్మరించబడిపోతూ ఉంది. అందుకే యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మరి ఆ ఉగ్రత దినాల్లో ప్రజలు దేవుని గొర్రెపిల్ల ఉగ్రత మా మీదకి వచ్చేస్తుంది, దీని నుండి మమ్మల్ని ఎవరు తప్పించగలరు అని కొండ సందుల్లో, బండ సందుల్లో వాళ్ళు దూకుతారు అన్నట్టుగా, తప్పించుకుని వెళ్తారు అన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అది శ్రమల కాలంగా, మహాశ్రమల కాలంగా
ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. అయితే ఆ సమయంలో సంఘం భూమి మీద ఉండదు. సంఘం భూమి మీద ఉండదు. ఎందుకు అంటే యేసు ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాతనే ఉగ్రత అనేటువంటిది భూమి మీదకి రాదు. సో జీసస్ వాస్ టేక్డ్ టు ఎస్కేప్ us ఫ్రమ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు పరిమళ వాసనగాను, వారు దేవుని సొత్తుగాను, వారు దేవుని ఉగ్రతను తప్పించుకునేటువంటి వారుగాను, ఆ రెండవ మరణం నుండి తప్పించుకునేటువంటి వారుగాను మారుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శిలువ మరణము వెనక ఎన్నో మహోత్తరమైనటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు ఆయన దాగి ఉన్నాయి. మీరు ఏదో అకస్మాత్తుగా మరణించినటువంటి దేవుడు కాదు. మీ మరణం వెనక ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ శిలువ ధ్యానాల దినాల్లో అనేకమైనటువంటి విషయాలు మీ వాక్యములను మేము పరిశీలించి ఆయన మా జీవితానికి అన్వయించుకుంటూ కృప దయచేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఇలా అందరికీ వందనాలు. రేపు మనకి బైబిల్